ఏడాది ఫస్ట్ హాఫ్ లో భారీ స్టార్ కాస్ట్ తో వచ్చిన పెద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది. దాదాపు 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ 6 నెలల్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సక్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి బూస్ట్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అదే టైంలో వచ్చిన అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాయి. భారీ హైప్ క్రియేట్ చేసిన ది రాజా సాబ్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. లాంగ్ బ్రేక్ తర్వాత సమంత చేసిన సినిమా థియేటర్లకు కొత్త జోష్ తీసుకురావడంతో పాటు సెకండ్ హాఫ్ మీద ఆశలు కలిగేలా చేసింది. అదే సమయంలో చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాకాస, విష్ణు విన్యాసం లాంటి సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ఓవరాల్ గా 2026 ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్ టాలీవుడ్ కి కొత్త పాఠాలు నేర్పాయి. ఈ 6 నెలల ఎక్స్పీరియన్స్ల తర్వాత ఏ సినిమా అయినా సరైన కంటెంట్ తో వస్తే ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని మరోసారి ప్రూవ్ అయింది. సెకండ్ హాఫ్ లో రాబోయే భారీ పాన్ ఇండియా మూవీస్ ఈ ఎక్స్పీరియన్స్ల నుంచి ఎంతవరకు పాఠాలు నేర్చుకుంటాయో చూడాలి.